డిజాస్టర్ అయ్యింది అనే టాక్ కూడా వచ్చింది. ఆ తర్వాత నిహారిక తన లక్ని తమిళ్లో ట్రై చేయాలని అనుకుంది. అలా విజయ్ సేతుపతితో ఒక తమిళ మూవీలో నటించింది. ఆ మూవీ రిలీజ్ అయ్యి విజయ్ సేతుపతి సినీ కెరియర్లో డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత సుమంత్తో హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం అనే మూవీస్ చేసిన అన్ని మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్టా కొట్టడంతో నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పేసి ప్రొడ్యూసర్గా తన కెరీర్ను డెవలప్ చేసుకోవాలని అనుకుంది. అలాగే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్లో నాన్న కూచి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ని చేసినా అవి తను అనుకున్న స్థాయిలో పేరు డబ్బును ఇవ్వలేదు అని చెప్పొచ్చు. ఆ తర్వాత హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ని అనౌన్స్ చేసినా ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయింది. ఇది నిహారిక కొనిదలకు సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్. ఇక పర్సనల్ లైఫ్కి వస్తే 2015లో ఒక మనసు మూవీలో చేస్తున్నప్పుడు నాగశౌర్యకి నిహారికకి మంచి సన్నిహిత్యం పెరిగి అది కాస్త నిదానంగా ప్రేమగా మారింది. ఒక మనసు మూవీ ఆడియో ఫంక్షన్లో వీరిద్దరూ క్లోజ్నెస్ చూసి మీడియా మొత్తం వీరిద్దరూ